ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 పాఠ్యపుస్తకంలోని 3వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 3వ పాఠం పరమాణువులు మరియు అణువులు. ఇందులో 62 నుంచి 75వ పేజీ వరకు మూలకాల అణువులు. ఒకే రకానికి చెందిన పరమాణువులచే ఏమి ఏర్పడినంటే మూలక అణువులు ఏర్పడును. ఒకే రకానికి చెందిన పరమాణువులచే ఏమి ఏర్పడినంటే మూలక అణువులు ఏర్పడును. ఆర్గాన్, హీలియం మొదలైన చాలా మూలకాల అణువులు ఎన్ని మూలక పరమాణుల నుండి ఏర్పడతాయంటే ఒకే ఒక మూలక పరమాణు నుంచి. ఆర్గాన్, హీలియం మొదలైన చాలా మూలకాల అణువులు ఎన్ని మూలక పరమాణుల నుండి ఏర్పడతాయి అంటే ఒకే ఒక మూలక పరమాణు నుంచి ఏర్పడతాయి. కానీ చాలా అలోహాల విషయంలో అలా జరగదు. ఉదాహరణకి ఒక ఆక్సిజన్ అణువు ఎన్ని ఆక్సిజన్ పరమాణులను కలిగి ఉంటుందంటే 2. కానీ చాలా అలోహాలలో అలా జరగదు. ఉదాహరణకు ఒక ఆక్సిజన్ అణువు ఎన్ని ఆక్సిజన్ పరమాణులను కలిగి ఉంటుందంటే 2. O2 అంటాం కదా. అందువల్ల దీనిని ఏ అణువు అంటారంటే ద్విపరమాణుక అణువు. ఆక్సిజన్లో అణువులో 2 పరమాణులు ఉంటాయి. అందువల్ల దాన్ని ఏమంటామంటే ద్విపరమాణుక అణువు అని అంటాం. 2 ఆక్సిజన్ పరమాణులకు బదులుగా 3 ఆక్సిజన్ పరమాణులు కలిసి అణువుని ఏర్పరిస్తే మనము ఏమి అనవచ్చు అంటే ఓజోన్ అంటాం. O3 అంటాంగా. 2 ఆక్సిజన్ పరమాణువులకు బదులుగా 3 ఆక్సిజన్ పరమాణువులు కలిసి అణువుని ఏర్పరిస్తే మనము ఏమనవచ్చు అంటే ఓజోన్ అంటాం. ఒక అణువును ఏర్పరిచే పరమాణువుల సంఖ్యను ఏమని అంటారంటే పరమాణుకత. ఒక అణువుని ఏర్పరిచే పరమాణుల సంఖ్యను ఏమని అంటారంటే పరమాణుకత. ఫర్ ఎగ్జాంపుల్ O3 యొక్క పరమాణుకత ఎంతంటే 3, O2 యొక్క పరమాణుకత ఎంతంటే 2. అలా ఏవి కొన్ని ఇతర మూలకాలకు సరళ నిర్మాణాలు కలిగి ఉండవు, కానీ వీటిలో చాలా అధిక మరియు అసంఖ్యాక పరమాణువులు కలిసి బంధించబడి ఉండును. లోహాలు మరియు కార్బన్ల వంటి ఏవి కొన్ని ఇతర మూలకాలకు సరళ నిర్మాణాలు కలిగి ఉండవు, కానీ వీటిలో చాలా అధిక మరియు అసంఖ్యాక పరమాణువులు కలిసి బంధించబడి ఉండును. అటువంటి ఏంటంటే లోహాలు మరియు కార్బన్ వంటివి. కొన్ని అలోహాల యొక్క పరమాణుకతలను చూద్దాం. మూలకాల పరమాణుకతలు. అలోహం ఆర్గాన్, ఇది ఏకపరమాణుకత. హీలియం ఏకపరమాణుకత. ఆక్సిజన్ ద్విపరమాణుకత. హైడ్రోజన్ ద్విపరమాణుకత. నైట్రోజన్ ద్విపరమాణుకత. క్లోరిన్ ద్విపరమాణుక. ఫాస్ఫరస్ చతుష్పరమాణుక. సల్ఫర్ బహుపరమాణుక. ఇందులో అలోహము ఆర్గాన్ ఏకపరమాణు, అది ఆర్గాన్ అనేది. హీలియం అనేది ఏకపరమాణు. ఆక్సిజన్ ద్విపరమాణం, O2 అంటాం కదా. H2 ద్విపరమాణము. నైట్రోజన్ ద్విపరమాణం N2 అంటాం. క్లోరిన్ Cl2 అంటాం కదా ద్విపరమాణుకత. ఫాస్ఫరస్ చతుపరమాణుకత. సల్ఫర్ బహుపరమాణుకత. ఓకేనా, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సమ్మేళనాల అణువులు. వేర్వేరు మూలకాలకు చెందిన పరమాణులు ఒక నిర్దిష్ట నిష్పత్తులు కలిసి ఏమి ఏర్పరచునంటే సమ్మేళనాల అణువులను ఏర్పరచును. వేర్వేరు మూలకాలకు చెందిన పరమాణులు కలిసి ఒక నిర్దిష్ట నిష్పత్తులు ఏమి ఏర్పరచునంటే సమ్మేళనాల అణువులు. కొన్ని సమ్మేళనాల అణువులను చూపిస్తాం కదా. H2O, ఇందులో H ఒక మూలకం, O ఒక మూలకం. ఇటువంటి మూలకాలకు చెందిన పరమాణులన్నీ కలిసి వేర్వేరు మూలకాలకు చెందిన పరమాణులు ఒక నిర్దిష్ట నిష్పత్తులో కలిసి ఏమి ఏర్పరచునంటే సమ్మేళనాల యొక్క అణువులను ఏర్పరచును. కొన్ని సమ్మేళన అణువులు అంటే సమ్మేళనంగా ఉండే అణువులు అవి ఏంటంటే నీరు H2O, ఇందులో హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. సంయోగం చెందే మూలకాలు ఏంటంటే హైడ్రోజన్, ఆక్సిజన్. ద్రవ్యరాశి నిష్పత్తి 1:8. ఇక్కడ H2 అనేది ఇక్కడ ద్రవ్యరాశి, H2 యొక్క ద్రవ్యరాశి 1 అంటాం కదా. 2H కాబట్టి 2, 2:. ఆక్సిజన్ యొక్క ద్రవ్యరాశి అది పరమాణు సంఖ్య ఆక్సిజన్ 8 కాబట్టి 16 అవుతుంది. 2:16 అంటే 1:8. ఓకేనా. నీరు అనేది దాని యొక్క ద్రవ్యరాశి నిష్పత్తి 1:8. ఎప్పుడు కూడా నీటిలో 1:8 నిష్పత్తులు మాత్రమే హైడ్రోజన్, ఆక్సిజన్ అనేవి కలిసి ఉంటాయి. ఆ నిష్పత్తులు కలిస్తేనే నీరు అనేది ఏర్పడుతుంది. 1:9 కానీ 1:10 కానీ లేకపోతే 2:5 కానీ అలాగా ఏర్పడదు. అలాగే అమోనియా NH3, ఇందులో నైట్రోజన్, ఆక్సిజన్ నిష్పత్తి 14:3. సింపుల్గా 14:3 అమోనియా యొక్క NH3 యొక్క నైట్రోజన్, ఆక్సిజన్లు ఉంటాయి. నైట్రోజన్ హైడ్రోజన్లు ఉంటాయి. ఇందులో ద్రవ్యరాశి నిష్పత్తి అంటే 14:3. అలాగే కార్బన్ డైఆక్సైడ్ CO2, ఇందులో కార్బన్, ఆక్సిజన్ ఉంటాయి. కార్బన్ 12 అని తెలుసు. ఆక్సిజన్ అనేది 1 16 కాబట్టి 2 కాబట్టి 32 అవుతుంది. 12 13 అంటే 3:8 అవుతుంది. ఓకేనా. 12 4 3 12 4 8 32 3:8 అవుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్లో ఉండే కార్బను, ఆక్సిజన్ అనే మూలకాలు ఉంటాయి. వాటి ద్రవ్యరాశుల యొక్క నిష్పత్తులు ఎప్పుడు 3:8లోనే ఉంటాయి. సింపుల్గా ఎప్పుడు 3:8 నిష్పత్తులోనే ఉంటాయి. అంటే 3 గ్రాముల కార్బన్ అనేది 8 గ్రాముల ఆక్సిజన్తో మాత్రమే కలుస్తుంది. ఇంక ఎక్కువ దానితో కలవదు. అలాగే CO2 11 గ్రాముల CO2 అనేది ఎప్పుడు ఎల్లప్పుడూ ఏర్పడుతుంది. ఆక్సిజన్ ఎక్కువైనా అది వేస్ట్ అవుతుంది, కార్బన్ ఎక్కువైనా అది వేస్ట్ అవుతుంది. ఓకేనా. అణువుల్లో గల పరమాణుల ద్రవ్యరాశి నిష్పత్తి కొరకు పట్టిక 3.4ను మరియు మూలక
అలా పరమాణు ద్రవ్యరాశుల కొరకు పట్టిక 3.2ను పరిశీలించండి. ఆల్రెడీ మనం చెప్పుకొని ఇంతకుముందు పరమాణులు పరమాణుల యొక్క ద్రవ్యరాశులు ఆ పరమాణు సంఖ్యలను పట్టిక 3.4లో ఇచ్చిన సమ్మేళన అణువులో గల మూలకాల పరమాణుల సంఖ్య మధ్య గల నిష్పత్తి కొనుక్కోండి అంటారు. నీటి అణువులో ఉన్న పరమాణుల మధ్య నిష్పత్తిని కింది విధంగా కొనుక్కోవచ్చు. ఒక మూలకం ఇచ్చారు హెచ్చు, దాని ద్రవ్యరాశి 1, పరమాణు ద్రవ్యరాశి 1, ఆక్సిజన్ అయితే ద్రవ్యరాశి నిష్పత్తి 8, పరమాణు ద్రవ్యరాశి 16, ద్రవ్యరాశి నిష్పత్తి బై పరమాణు ద్రవ్యరాశి నిష్పత్తి అక్కడ 1/1, 8/16. చూడండి, దాని ద్రవ్యరాశి నిష్పత్తి పరమాణు ద్రవ్యరాశి నిష్పత్తి ఆక్సిజన్లో ఎంత 8, ఇందాక 3:10 చెప్పుకున్నాం కదా 8. అలాగే పరమాణు ద్రవ్యరాశి ఎంత 16, 8/16 అంటే 1/2. అంటే సరళ నిష్పత్తి ఎంత అంటే 2:1. ఈ విధంగా నీటి అణువులోని పరమాణుల మధ్య నిష్పత్తి ఎంతంటే H:O ఎంత అంటే 2:1. అంటే హైడ్రోజన్ 2 ఉంటాయి, ఆక్సిజన్ అనేది 1 ఉంటుంది. ఇక్కడ చూడండి, నీరు తీసుకున్నారు, H2 అనేది తీసుకున్నారు, సరళ నిష్పత్తి ఉంటే అక్కడ ఉండే పరమాణుల సంఖ్య యొక్క నిష్పత్తి. ఇక్కడ H2లో నార్మల్ మనకు తెలిసిందంటే హైడ్రోజన్ 2 ఉంటాయి, ఆక్సిజన్ 1 ఉంటుంది. మనకు ఆన్సర్ ఆల్రెడీ తెలుసు. కానీ ఇది ఎలాగొస్తుందంటే అందులో ఉండే మూలకాలు హైడ్రోజన్ 1, ఆక్సిజన్ 1. వాటి ద్రవ్యరాశి నిష్పత్తులు ఆల్రెడీ మనం ఆ హైడ్రోజన్ అయితే 1, ఆక్సిజన్ అయితే 8. వాటి పరమాణు ద్రవ్యరాశి హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 1, ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 16. ద్రవ్యరాశి నిష్పత్తి అంటే సరళ నిష్పత్తి కావాలి అని అంటే ద్రవ్యరాశి నిష్పత్తి బై పరమాణు ద్రవ్యరాశి. ద్రవ్యరాశి నిష్పత్తి ఇక్కడ హైడ్రోజన్ ఎంత 1, పరమాణు ద్రవ్యరాశి ఎంత 1, 1/1 అంటే 1. ఇక్కడ ఆక్సిజన్ది ద్రవ్యరాశి నిష్పత్తి ఎంత 8, పరమాణు ద్రవ్యరాశి నిష్పత్తి 16, 8/16 అంటే 1/2. వీటి యొక్క సరళ నిష్పత్తి 1:1/2 అంటే 2:1. ఈ విధంగా నీటి అణువులోని పరమాణుల మధ్య నిష్పత్తి ఏంటంటే 2:1. మరొకసారి అబ్జర్వ్ చేయండి. అయాన్ అంటే ఏమిటి? లోహ అలోహాలతో తయారైన సమ్మేళనాలు ఆవేశ కణాలు కలిగి ఉంటాయి. ఈ ఆవేశ కణాలు ఏమని అంటారంటే అయాన్లు అంటారు. లోహ అలోహాలతో తయారైన సమ్మేళనాలు ఆవేశ కణాలు కలిగి ఉంటాయి. ఈ ఆవేశ కణాలు ఏమని అంటారంటే అయాన్లు అంటారు. NH3+ అంటాం, లేకపోతే OCH- అంటాం, OH- అంటాం కదా, అలాంటివి అయాన్లు. ఏవి ధనావేశం లేదా రుణావేశం కలిగి ఉన్న ఆవేశపూరిత కణాలు అంటే అయాన్లు. ధనావేశము రుణావేశం మధ్యలో పైన ప్లస్ మైనస్ ఉంటే అటువంటివి అయాన్లు అని సింపుల్గా చెప్పవచ్చు. ఇవేవి ఒక ఆవేశపూరిత పరమాణువుగా కానీ ఫలిత ఆవేశం కలిగి ఉన్న పరమాణుల సమూహం కానీ ఉండవచ్చు అంటే అయాన్లు. ఏవి ఒక ఆవేశపూరిత పరమాణువుగా కానీ అంటే పరమాణు ఒకటైనా ఉండొచ్చు, ఫలిత ఆవేశం కలిగిన పరమాణుల సమూహంగా కానీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆవేశపూరిత పరిమాణంగా OH ఉండొచ్చు, NH3+ ఉండొచ్చు, అలాగనే ఉండొచ్చు. లేకపోతే ఒకే పరమాణువు కూడా ఉండొచ్చు. ఓకేనా, Na+ అంటాం, Cl- అంటాం. ఓకేనా. రుణావేశం కలిగిన అయాన్ని ఏమని అంటారంటే ఆనియాన్. రుణావేశం ఆనియాన్. ధనావేశం కలిగిన అయాన్ని ఏమంటారు కాటియాన్. ధనావేశం కాటియాన్, రుణావేశం ఆనియాన్. ఉదాహరణకు సోడియం క్లోరైడ్ NaClను తీసుకొని దాని అనుఘటక కణాలు ధనావేశం కలిగినవి సోడియం అయాన్లు. Na+. రుణావేశం కలిగినవి క్లోరైడ్ అయాన్లు. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పైన ప్లస్ మైనస్ కానీ ఉంటే అవి అయాన్లు. సోడియం యొక్క అయాన్లు ఇక్కడ కాటియాన్ అయాన్లు. Na+ ధనావేశం కలిగేవి. అలాగే రుణావేశం కలిగేవి క్లోరైడ్ అయాన్లు Cl-. ఒక పరమాణుల సమూహం కనుక ఆవేశాన్ని కలిగి ఉంటే దాన్ని ఏ అని అంటారంటే బహుపరమాణుక అయాన్. ఒక పరమాణుల సమూహం, ఇక్కడ ఇందాక ఒక పరమాణు మాత్రం చెప్పుకోరు. NaCl Na+ Cl- అంటాం కదా, ఒక పరమాణువే, దానికి ఆవేశం కలిగి ఉంది. NAకి పైన ప్లస్ ఉంది, +1 లేదా ప్లస్ అని అంటాం. అటువంటి ఉంటే అవి అయాన్లు, పరమాణుక అయాన్లు. అదే పరమాణువుల యొక్క సమూహం కలిగి ఉండే వాటిని ఏ అయాన్లు అంటారంటే బహుపరమాణుక అయాన్లు. అంటే పరమాణులు ఎక్కువ ఉంటాయి, బహుపరమాణుక అయాన్లు. అందులో కొన్నిటిని చూద్దాం. అయానిక సమ్మేళనం, అనుఘటక మూలకాలు, ద్రవ్యరాశి నిష్పత్తి. కాల్షియం ఆక్సైడ్, ఇందులో కాల్షియం ఆక్సిజన్ ఉంటాయి, వాటి ద్రవ్యరాశి నిష్పత్తి 5:2. మెగ్నీషియం సల్ఫైడ్, మెగ్నీషియం మరియు సల్ఫర్ ఉంటాయి, వీటి యొక్క ద్రవ్యరాశి నిష్పత్తి 3:4. సోడియం క్లోరైడ్, సోడియం మరియు క్లోరిన్. సోడియం ద్రవ్యరాశి 23, క్లోరిన్ యొక్క ద్రవ్యరాశి 35.5. వాటి యొక్క ద్రవ్యరాశి నిష్పత్తి 23:35.5. వాటి యొక్క ద్రవ్యరాశి, వాటి పరమాణుల యొక్క ద్రవ్యరాశి నిష్పత్తి, లేకపోతే అనుఘటక మూలకం యొక్క ద్రవ్యరాశి నిష్పత్తులు. ఇవి అయానిక సమ్మేళనాలు. ఒకటి కంటే ఎక్కువ పరమాణులు ఉంటే ఒక అయాన్లో. కొన్ని అయానిక సమ్మేళనాలు పైనుండివి రసాయనిక సంకేతకాలు వ్రాయట. ఒక సమ్మేళనం యొక్క రసాయనిక సంకేతం అనగా దాని రసాయన సంఘటన దేనితో సూచించండి, గుర్తులతో సూచించరా. ఒక సమ్మేళనం యొక్క రసాయన సాంకేతికం అనగా దాని రసాయన సంఘటన దేనితో సూచిస్తారంటే గుర్తులతో సూచిస్తారు. ఒక రసాయన సంఘటనని లేకపోతే ఒక సమ్మేళనాన్ని గుర్తులతో చూస్తే దాని రసాయన సాంకేతికం అంటారు.
వీటి సమ్మేళనాల రసాయన సంకేతాలను చాలా సులభంగా రాయవచ్చు. ఈ అభ్యాసం కోసం మన మూలకాల సంకేతాలను మరియు వాటి సంయోగ సామర్థ్యాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. హైడ్రోజన్ అయితే హెచ్, హీలియం అయితే హెచ్ఈ అంటాం కదా. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అలా 30 వరకు మనం నేర్చుకుంటే వాటి యొక్క బ్రోమిన్ అంటే బిఆర్, నెక్స్ట్ క్లోరిన్ అంటే సిఎల్ అవన్నీ మనం నేర్చుకుంటే వాటి యొక్క సంకేతాలను నేర్చుకుంటే మనం సింపుల్గా ఏం రాయొచ్చు అంటే రసాయన సాంకేతికాలు మనం రాయొచ్చు గుర్తులతో. ఒక మూలకం యొక్క సంయోగ పదార్థాన్ని దాన్ని ఏమని అంటారంటే సంయోజకత అంటారు. ఒక మూలకం యొక్క సంయోగ సామర్థ్యాన్ని, సంయోగ సామర్థ్యం అంటే దాని అర్థం ఏంటి, ఇంకో దాన్ని సంయోగం చెందే సామర్థ్యాన్ని ఏమని అంటారంటే సంయోజకత అంటారు. ఒక రసాయన సమ్మేళనం ఏర్పరచడానికి ఒక మూలక పరమాణు ఏ విధంగా లేదా ఎన్ని ఇతర మూలక పరమాణులతో సంయోగం చెందినో తెలుసుకున్నట్టుకు ఏమి ఉపయోగపడుతుందంటే సంయోజకత ఉపయోగపడు. ఒక రసాయన సమ్మేళనం ఏర్పరచడానికి ఒక మూలకం పరమాణులు ఏ విధంగా లేదా ఎన్ని ఇతర మూలక పరమాణులతో సంయోగం చెందినో తెలుసుకున్నట్టుకు ఏమి ఉపయోగపడుతుందంటే ఈ సంయోజకత అనేది ఉపయోగపడుతుంది. ఒక మూలక పరమాణు యొక్క సంయోజకతను ఆ పరమాణు యొక్క ఎలా భావించవచ్చు అంటే భుజాలు లేదా చేతులుగా భావించవచ్చు. ఒక మూలక పరమాణు యొక్క సంయోజకతను ఆ పరమాణు యొక్క ఎలా భావించవచ్చు అంటే భుజాలు లేదా చేతులుగా. మానవులకు 2 చేతులు ఉంటాయి, మరి ఆక్టోపస్కి 8 చేతులు ఉంటాయి. ఒక ఆక్టోపస్ తన యొక్క 8 చేతులతో కొద్దిమంది మనుషుల యొక్క 2 చేతులను పట్టి ఉంచాలనుకుంటే ఒక ఆక్టోపస్ ఎంతమంది మానవులు పట్టి ఉంచగలదని నీవు అనుకుంటున్నావు? ఆక్టోపస్ ఆక్సిజన్ గాను మానవులు హెచ్ గాను సూచించాలి. ఈ సంయోగమునకు నీవు సాంకేతికం రాయగలవంటే OH4 సాంకేతికంగా నీవు పొందావా? పాదాంకం 4 అనేది ఆక్టోపస్ పట్టి ఉంచిన మానవుల సంఖ్యను సూచిస్తుంది. ఒక ఆక్టోపస్ 8 చేతులు ఉన్నాయి, అలాగే మానవునికి ఏమో 2 చేతులు ఉంటాయి. అలాంటి 2 చేతులు పట్టుకోవడానికి ఆక్టోపస్కి ఎన్ని చేతులు కావాలి? మొత్తం 8 చేతులు కావాలి. అంటే అలాంటి చేతులు మానవులకి ఎన్ని కావాలి? మొత్తం 4 టోటల్. అలాంటి సెట్లు 4 కావాలి. ఒక ఆక్సిజన్ అనేది ఆక్సిజన్ అనేది 8 చేతులు కలిసి మానవుని హెచ్చుగా తీసుకుని ఓ సంయోగం నీకు సాంకేతికంగా రాయగలవంటే OH4 సాంకేతికంగా నీవు పొందావా? పాదాంకం 4 అనేది ఆక్టోపస్ పట్టి ఉంచిన మానవుల సంఖ్యను అనేది సూచిస్తుంది. ఇక్కడ 4 అనేది మానవుల సంఖ్యను సూచిస్తుంది. ఆక్టోపస్కి 8 చేతులునే, మానవులకు 2 చేతులునే, ఒక్కొక్క చెయ్యేమో 2 చేతులను పట్టుకుంటే మొత్తం 4. అంటే 4 మనుషులు కావాలి అక్కడ. అంటే 4 ఆక్సిజన్లు కావాలి, 4 హైడ్రోజన్లు కావాలి. అంటే 4 హైడ్రోజన్లు అంటే దాని అర్థం 4 మనుషులు కావాలి. సాధారణంగా కొన్ని సాధారణ అయాన్ల సంయోజకతలు ఇవ్వబడ్డాయి. వాటి ముందు చూద్దాం. అయాన్ల పేరు మరియు సంకేతాలు. అయాన్ పేరు సోడియం, దాని సంకేతం Na+. పొటాషియం దాన్ని కాలియం అంటారు K+, సిల్వర్ Ag, అర్జెంటినం Ag, కాపర్ Cu+, తర్వాత మెగ్నీషియం 2+, Mg2+, కాల్షియం Ca2+, జింక్ Zn2+, ఐరన్ Fe2+, కాపర్ Cu2+, అలాగే అల్యూమినియం Al3+, ఐరన్ Fe, ఫెర్రస్ ఫెర్రిక్ అంట కదా Fe3+, అలాగే అలోహ మూలకాలు. ఇది అయాన్లు, అలోహ మూలకాలు. హైడ్రోజన్ H+, హైడ్రైడ్ H-, క్లోరైడ్ Cl-, బ్రోమైడ్ Br-, అయోడైడ్ I-, అలాగే ఆక్సైడ్ O2-, సల్ఫైడ్ S2-, నైట్రేట్ N3-, అలాగే బహుపరమాణుకాయాల సంకేతం ఇందాక చెప్పుకుంటే NH4+, హైడ్రోజన్ OH-, నైట్రేట్ N3-, హైడ్రోజన్ కార్బోనేట్ HCO3-, కార్బోనేట్ CO3-2-, సల్ఫైటు SO3-2-, సల్ఫేటు SO4-2-, అలాగే పాస్పేట్ PO4-3-. ఈ అయాన్లు ఎలాగ వచ్చాయి అనే దానికి పాస్పేట్ తీసుకోండి, ఆక్సిజన్ తీసుకుని ఎవరికి ఎన్ని చేతులు ఉన్నాయో చూసుకోండి. ఇందాక ఆక్టోపస్ హైడ్రోజన్ లాగా ఒకసారి ఆలోచించండి. కొన్ని మూలకాలు వాటికంటే ఎక్కువ సంయోగతను ప్రదర్శిస్తే వాటి సంయోజకతను ఏ సంఖ్యలతో బ్రాకెట్లో చూపిస్తారంటే రోమన్ సంఖ్యలతో. కొన్ని మూలకాలు వాటికంటే ఎక్కువ సంయోజకతను ప్రదర్శిస్తే ఇందాక మనము ఐరన్ అంటే బ్రాకెట్లో ఇక్కడ చూసారా +2 ఐరన్, లేకపోతే కాపర్. ఐరన్ అంటే పైన దాంట్లో 2 ఉంది బ్రాకెట్లో, తర్వాత రోమన్ అంకె 3 కూడా ఉంది ఐరన్లో. ఈ 3 దాంట్లో 3 చూడండి. ఐరన్ అనేది Fe3+, ఇటువైపు ఐరన్ బ్రాకెట్లో 3 ఉంది. అలా కొన్ని మూలకాలు వాటికంటే ఎక్కువ సంయోగతను ప్రదర్శిస్తాయి ఐరన్ లాగా. వాటి సంయోగతను ఏ సంఖ్యలతో బ్రాకెట్లో చూపిస్తారంటే రోమన్ సంఖ్యలతో. ఒక రసాయన సంకేతం రాసేటప్పుడు మీరు పాటించవలసిన నియమాలు క్రింది విధంగా ఉన్నాయి. అయాన్లపై ఉన్న సంయోజకతలు లేదా ఆవేశాలు ఖచ్చితంగా తుల్యం చేయాలి. అయాన్పై ఉన్న సంయోజకతలు లేదా ఆవేశాలు 2+ ఉందా, 2- ఉందా, వాటిని మనం తుల్యం చేయాలి. అలాగే ఒక రసాయన సమ్మేళనం లోహ మరియు అలోహాలను కలిగి ఉంటే దాన్ని లోహం పేరు లేదా సంకేతాన్ని ముందుగా రాయాలి. ఉదాహరణకు కాల్షియం ఆక్సైడ్ ఉందనుకో CaO, క్లోరిన్ సోడియం క్లోరిన్ ఉందనుకో NaCl, ఐరన్ సల్ఫైడ్ అంటే FeS, కాపర్ సల్ఫైడ్ CEO మొదలు. ఇందులో ఆక్సిజన్, క్లోరిన్, సల్ఫర్ అలోహాలు మరియు వాటిని కుడివైపున రాస్తారు, అంటే తర్వాత రాస్తారు. కాల్షియం, సోడియం, ఐరన్, కాపర్లు లోహాలు కనుక వాటిని ఎడమవైపు రాస్తారు. ఎడమవైపు అంటే ఫస్ట్ రాస్తారు, తర్వాత
అలోహాలు తర్వాత రాస్తారు. ముందు లోహాలు రాస్తారు. సింపుల్గా CaO తీసుకుందాం, కాల్షియం ఆక్సైడ్ తీసుకుందాం. ఇందులో కాల్షియం అనేది లోహం ఫస్ట్ రాసాం, ఆక్సిజన్ అనేది అలోహం తర్వాత రాసాం CaO. ఓకేనా, కుడివైపు ఎడమవైపు లేదా ఫస్ట్ తర్వాత FeS తీసుకొని ఇందులో ఐరన్ అనేది లోహం ఫస్ట్ రాసాం, సల్ఫైడ్లు ఎస్ అనేది అలోహం తర్వాత రాసాం. అలా అవి గుర్తుపెట్టుకోండి. కాల్షియం, సోడియం, ఐరన్ మరియు కాపర్ లోహాలు కనుక వాటిని ఎడమవైపు రాస్తారు. అది ఆల్రెడీ చెప్పుకున్నాం. బహుపరమాణుక అయాన్లతో తయారయ్యే సమ్మేళనాలకు సమ్మేళనంలో గల అయాన్ల సంఖ్య సూచించడానికి బహుపరమాణుక అయాన్ సంకేతంను బ్రాకెట్లో ఉంచి ఆ అయాన్ల సంఖ్యను బ్రాకెట్ బయట ఉంచాలి. ఉదాహరణకి MgOH మైనస్ MgOH ట్వైస్ అంటాం కదా. ఇక్కడ బహుపరమాణుక అయాన్ తయారయ్యే సమ్మేళనాలు అయాన్లు ఇక్కడ OH-2 అంటాం కదా, OH-1 OH-2 అంటాం కదా. ఇది పరమాణుక అయాన్. ఇది సమ్మేళనాలను ఏర్పరిచినప్పుడు వాటి యొక్క సంకేతాలు అంటే బహుపరక అనే సంకేతంను బ్రాకెట్లో ఉంచి ఆ అయాన్ల సంఖ్యను ఏం రాయాలి, బ్రాకెట్ బయట రాయాలి. ఇక్కడ MgOH తీసుకుంటే బహుపరక అయాన్ OH ఆల్రెడీ మనం పైన టేబుల్లో చూసాం కదా. దాని యొక్క సంకేతాలను బ్రాకెట్లో ఉంచి ఆ అయాన్ల సంఖ్యను బ్రాకెట్ బయట మనం రాయాలి. ఒకవేళ పరమాణుక అయాన్ 1 అయితే దానికి బ్రాకెట్ రాయని అవసరం లేదు. OH మైనస్ కదా, Na+OH -1 Na+1 ఆ రెండింటికి పోతే NaOH. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమి లేదు కాబట్టి దీనికి బ్రాకెట్ అనేది అవసరం లేదు. NaOH. సాధారణ సమ్మేళనాల సాంకేతికాలు. రెండు విభిన్న మూలకాలతో తయారైన సరళ సమ్మేళనాలు ఏ సమ్మేళనాలు అంటారంటే ద్విగుణాత్మక సమ్మేళనాలు. రెండు విభిన్న మూలకాలతో తయారైన సరళ సమ్మేళనాలు ఏ సమ్మేళనాలు అంటారు, ద్విగుణాత్మక సమ్మేళనాలు. రెండు ద్విగుణాత్మక సమ్మేళనాలు. పట్టిక 3.6లో కొన్ని అయోన్ల సంయోజకతలు ఇవ్వబడ్డాయి. సమ్మేళనాల సాంకేతికలు రాయటకు వీటిని నువ్వు ఉపయోగించుకోవచ్చు. పట్టిక 3.6లో కూడా మనం చూసాం కదా ఆల్రెడీ. వాటిని ఉపయోగించి సాంకేతికలు రాయొచ్చు. రసాయన సమ్మేళనాల సాంకేతికలు వ్రాసేటప్పుడు క్రింద చూపిన విధంగా అణుఘటక మూలకాల సంకేతాలు మరియు వాటి సంయోజకతలు వ్రాయాలి. అప్పుడు మనం సంయోగం చెందే పరమాణుల సంయోజకతను ఒకదానికొకటి పరస్పరం తారుమారు చేసి పాదంకంగా రాయాలి. ఉదాహరణకి హైడ్రోజన్ క్లోరైడ్ H హైడ్రోజన్ క్లోరిన్ 2 ఉంటాయి. H యొక్క సంయోజకత 1, క్లోరిన్ యొక్క సంయోజకత 1. సమ్మేళనం యొక్క సాంకేతికం HCl. హైడ్రోజన్ యొక్క సంయోజకత 1, క్లోరిన్ యొక్క సంయోజకత +1 -1 2 కదా ప్లస్ మైనస్ పోతే HCl అని. సమ్మేళనం యొక్క సాంకేతికం ఏంటంటే HCl. అదే కదా మనం పైన చెప్పుకున్నాం. అలాగే హైడ్రోజన్ సల్ఫైడ్ యొక్క సాంకేతికం హైడ్రోజన్ సంయోజకత 1, సల్ఫర్ యొక్క సంయోజకత 2. వాటిని ఏం చేయమన్నారు, రివర్స్ చేయమన్నారు. ఇక్కడ 2 అనేది Hకు పోతుంది, 1 అనేది Sకు పోతుంది. H2S హైడ్రోజన్ సల్ఫైడ్. అలాగే కార్బన్ టెట్రాక్లోరైడ్. కార్బన్ యొక్క సంయోజకత 4, క్లోరిన్ యొక్క సంయోజకత 1. ఓకేనా. ఈ సాంకేతికము ఎలా రాస్తారంటే క్లోరిన్కి 1 వచ్చేస్తుంది, క్లోరిన్కి 4 వచ్చేస్తుంది, కార్బన్ 4 వచ్చేస్తుంది, కార్బన్కి 1 పోతుంది. కాబట్టి CCl4 రివర్స్ చేయాలి. కార్బన్ యొక్క సంయోజకత 4 కాబట్టి అది క్లోరిన్కి పోతుంది, కార్బన్ యొక్క సంయోజకత 1 కాబట్టి క్లోరిన్ యొక్క సంయోజకత 1 కాబట్టి అది కార్బన్కి పోతుంది. C1Cl4 అదే CCl4. మెగ్నీషియం క్లోరైడ్ సాంకేతికతను కొందరు ముందుగా కాటియాన్ సంకేతం Mg2+ రాసి తర్వాత ఆనియాన్ సంకేతం MgCl- రాయాలి. తర్వాత వాటి ఆవేశాన్ని ఏ పద్ధతులు తారుమారు చేసిన సాంకేతికం వచ్చును. ఇదే క్రిస్కాస్ పద్ధతులు. ఏ పద్ధతులు అంటే క్రిస్కాస్ పద్ధతులు చేస్తారు అంటే రివర్స్. మెగ్నీషియం క్లోరైడ్ సాంకేతికం Mgకి ఆవేశం 2+, Clకి 1-. Mgకి 2+ అంటే Mg2+ అనేది Clకి పోతుంది, Mg-1 అనేది Cl-1 అనేది Mgకి పోతుంది. కాబట్టి MgCl పైన చెప్పుకునే విధంగా MgCl2. MgCl కదా MgCl2. ఈ విధంగా మెగ్నీషియం క్లోరైడ్ ప్రతి ఒక్క మెగ్నీషియం అయాన్ Mg2+కు 2 క్లోరిన్ అయాన్లు ఉంటాయి. ధన మరియు రుణావేశాలు పరస్పరం తుల్యం కాబట్టి మొత్తం సమ్మేళన నిర్మాణం తటస్థంగా ఉండాలి. సాంకేతికంలో అయాన్లపై ఆవేశాలు గుర్తించబడలేదని గమనించండి. సాంకేతికంలో అయాన్లపై ఆవేశాలు గుర్తించబడలేదు. Mg2+ అని Cl- అని మనం గుర్తించట్లేదు సాంకేతికంలో. అది కూడా గుర్తుపెట్టుకుని అంటారు. మరికొన్ని ఉదాహరణలు అల్యూమినియం ఆక్సైడ్ సాంకేతికం అంటే అల్యూమినియం 3+, ఓకి 2-. ఈ 3+ అనేది ఓ మీదకి పోతుంది, 2- అనేది అల్యూమినియంకి పోతుంది కాబట్టి Al2O3 అల్యూమినియం ఆక్సైడ్. అలాగే కాల్షియం ఆక్సైడ్ సాంకేతికం ఎలా రాసింది, కాల్షియంకి ఆవేశం 2+, ఆక్సిజన్కి ఆవేశం 2-, 2-2+ Ca2O2 అని రాయాలి. కానీ 2+, 2- పోతున్నాయి కాబట్టి CaO అని సింపుల్గా రాయవచ్చు. ఇకపై ఇక్కడ పై 2 మూలకాల సంయోజకతలు సమానం కావున మీరు సాంకేతికం Ca2O2గా రాయవచ్చు. కానీ మనం ఈ సాంకేతికం సూక్ష్మీకరించి CaOగా రాస్తాం. సోడియం నైట్రేట్ సాంకేతికం సోడియం యొక్క ఆవేశం 1+,
NO3 1 మైనస్, ఈ రెండు ప్లస్ మైనస్ పోయాయి కాబట్టి NaNO3 అని రాసుకోవచ్చు. కాల్షియం హైడ్రాక్సైడ్లో కాల్షియం యొక్క ఆవేశం 2+, OHది -1. ఇక్కడ OHకి ఇంకెన్ని కావాలి, అక్కడ 2+ ఒకటి ఉంది, 1 - ఒకటి, ఇంకొక OH కావాలి. కాబట్టి సింపుల్గా అలాగే కాకుండా కాల్షియం 2+ అనేది OH మీదకి పోతుంది, కాల్షియం OH 1- అనేది కాల్షియం వైపు పోతుంది. అంటే కాల్షియం 1 వస్తుంది, OH అనేది 2 వస్తుంది. కాబట్టి సాంకేతికం CaOH ట్వైస్. కాల్షియం హైడ్రాక్సైడ్ సాంకేతికం CaOH కాకుండా CaOH ట్రైస్ కూడా ఉంటుందని గమనించండి. ఎందుకంటే OH అనేది బహుళ పరమాణుకు అయ్యాను, దాన్ని బ్రాకెట్ టోటల్గా 2 అనేది OH వర్తిస్తుంది కాబట్టి దాన్ని బ్రాకెట్లో పెట్టి 2 రాయాలి. ఆల్రెడీ మనం ఈ రూల్ ముందుగా నేర్చుకున్నాం. సాంకేతికంలో 2 లేదా అంతకంటే ఎక్కువ ఒకే రకమైన బహుపరమ అయాన్లు ఉంటే ఏం ఉపయోగించాలంటే బ్రాకెట్లు. ఆల్రెడీ అది కదా మనం చెప్పుకున్నాం. సాంకేతికంలో లేదా అంతకన్నా ఎక్కువ ఒకే రకమైన బహుపరమాణిక అయాన్లు ఉంటే ఏం ఉపయోగించాలంటే బ్రాకెట్లను ఉపయోగించాలి. 2 లేదా అంతకంటే, ఇక్కడ OH ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి OH2 CaOH ట్వైస్ అని అంటాం. ఇక్కడ OHకు పాదాంకం 2తో కూడిన బ్రాకెట్ అనేది ప్రతి ఒక్క కాల్షియం పరమాణు ఎన్ని OH హైడ్రాక్సైడ్ సమూహాలతో కలిసి ఉండడానికి సూచించండి 2. OH అనేది 2 అనేది సూచిస్తుంది కాల్షియం పరమాణుతో. ఇంకా విధంగా కాల్షియం హైడ్రాక్సైడ్లో ఎన్ని చొప్పున ఆక్సిజన్ పరమాణు హైడ్రోజన్ పరమాణు ఉన్నాయని చెప్పొచ్చు 2. కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్లో ఎన్ని కాల్షియం పరమాణులు అంటే 2 OHలు నెక్స్ట్ హైడ్రోజన్ పరమాణులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. OHలో ఆక్సిజన్ 1, హైడ్రోజన్ కదా. కాల్షియం పరమాణులతో ఏ డి కొంటున్నాయి అంటే ఆక్సిజన్ 2, హైడ్రోజన్ 2 అని క్లియర్గా చెప్పాలి. సోడియం కార్బోనేట్, ఇందులో సోడియం యొక్క ఆవేశం 1+, కార్బన్ యొక్క CO3 యొక్క ఆవేశం ఎంత అంటే 2-. ఈ 2 అనేది సోడియంకి పోతుంది, 1 అనేది CO3కి పోతుంది కాబట్టి Na2CO3. పై ఉదాహరణలో ఒకే ఒక బహుపరమాణిక అయానం ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టిన అవసరం లేదు. ఇక్కడ CO3కి ఆవేశం 1+ వస్తుంది కదా, కాబట్టి 1 ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్ట అవసరం లేదు, Na2CO3. తర్వాత అమ్మోనియం సల్ఫైడ్ సాంకేతికం NH4కి ఆవేశం 1+, SO4కి 2-. ఇక్కడ NH4కి 2 వస్తుందండి. NH4 యొక్క అయాన్ యొక్క దేనికి ఇన్ని అవి మనకు అవసరం అవుతాయండి. NH4లో 2 అవసరం కాబట్టి NH4 ట్రైస్ SO4 అని రాస్తుంది. SO4 ఒకటే, NH4 ట్రైస్ SO4. క్రింది వారి సాంకేతికలను రాయండి అంటున్నారు. సోడియం ఆక్సైడ్ Na2OS, తర్వాత అల్యూమినియం క్లోరైడ్ AlCl3, ఇక్కడ సోడియం ఆక్సైడ్ Na2O అదే ఇక్కడ S రంగబడింది. తర్వాత సోడియం సల్ఫైడ్ Na2S, తర్వాత మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH ట్వైస్. కింద ఇవ్వబడిన సాంకేతికను సూచించే సమ్మేళనాల పేరు రాయండి అంటున్నారు. Al2SO4 థ్రైస్ అల్యూమినియం సల్ఫేట్, CaCl2 కాల్షియం క్లోరైడ్, K2SO4 పొటాషియం సల్ఫేట్, KNO3 పొటాషియం నైట్రేట్, CaCO3 కాల్షియం కార్బోనేట్. ఈ రసాయన సంకేతం అనే పదానికి అర్థం ఏమిటంటే దాని రసాయన సంఘటనను గుర్తులతో సూచించరా. రసాయన సంకేతం అంటే అనే పదార్థం రసాయనిక సాంకేతికము లేదా సంకేతం అనే దానికి అర్థం ఏంటంటే దాని రసాయన సంఘటనాన్ని గుర్తులతో సూచించడం. అంటే సంఘటన అంటే అందులో ఎన్ని మూలకాలు ఉన్నాయి, కార్బన్ ఎన్ని మూలకాలు, ఫర్ ఎగ్జాంపుల్ H2Oలో ఎన్ని మూలకాలు ఉన్నాయి, ఎన్ని పరమాణులు ఉన్నాయి, ఓలు ఎన్ని ఉన్నాయని చూపించేది ఈ సాంకేతికంలో సూచించడం. దాన్ని గుర్తులతో మనం చూస్తాం. క్రింది వాటిలో ఎన్ని పరమాణులు కలవు. H2Sలో అణువులో ఎన్ని పరమాణులు అంటే హైడ్రోజన్ 2, సల్ఫర్ 1, మొత్తం టోటల్గా 3. PO4 3- అయాన్లో ఎన్ని ఉన్నాయంటే P1O4 అంటే ఆక్సిజన్లో 4, మొత్తం టోటల్గా 5 పరమాణులు ఉన్నాయి. తర్వాత అణు ద్రవ్యరాశి, ఒక పదార్థ అణువులో ఉండే అన్ని పరమాణువుల యొక్క పరమాణు ద్రవ్యరాశి మొత్తం ఏమంటారంటే అణు ద్రవ్యరాశి. ఒక పదార్థ అణువులో ఉండే అన్ని పరమాణువుల యొక్క పరమాణు ద్రవ్యరాశులు మొత్తం ఏమంటారంటే అణు ద్రవ్యరాశి. సింపుల్గా H2Oలో H పరమాణులు, O పరమాణులో ఉండే మొత్తం ద్రవ్యరాశిని ఆ అణువు యొక్క H2O అణువు యొక్క ద్రవ్యరాశి అని అంటాం. అందువల్ల అణువు యొక్క సాపేక్ష ద్రవ్యరాశిని ఎందులో వ్యక్తపరుస్తారంటే పరమాణుక ద్రవ్యరాశి ప్రమాణం యూరోలో వ్యక్తపరుస్తారు. యూనిఫైడ్ మాస్ అనేసి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. ఉదాహరణకి H2O సాపేక్ష అణు ద్రవ్యరాశి లెక్కించండి అంటే సాధన హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి 1 యూనిట్, తర్వాత ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి 6 యూలు. కావున 2 హైడ్రోజన్ పరమాణులు మరియు ఆక్సిజన్ పరమాణు కలిగిన నీటి ద్రవ్యరాశి అంతే 2 × 1 1 × 16 అంటే అవి 2 × 16 మొత్తం టోటల్గా 18. H2Oలో H2 హైడ్రోజన్ 1, ఆక్సిజన్ది 16 కదా. ఆక్సిజన్ యొక్క పరమాణు సంఖ్య 8, దాని ద్రవ్యరాశి పరమాణు ద్రవ్యరాశి 16. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి
ఒకటే ఉంది 1 ఇంటూ 16. అలాగే హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి 2 ఇంటూ 1. హైడ్రోజన్ యొక్క ద్రవ్యరాశి పరమాణు సంఖ్య 1, పరమాణు ద్రవ్యరాశి కూడా 1 కాబట్టి 1 ఇంటూ 2 ఇంటూ 1 H2O కాబట్టి 2 ఇంటూ 1 అది 2 అవుతుంది, ఇది 16 అవుతుంది, టోటల్గా 18. HNO3 యొక్క అణుద్రవ్యరాశి లెక్కించాలంటున్నారు. సింపుల్గా హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి, నైట్రోజన్ పరమాణు ద్రవ్యరాశి ప్లస్ 3 ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి. హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి అంతా ఒకటే ఉంది కాబట్టి 1, నైట్రోజన్ పరమాణు ద్రవ్యరాశి 14, 7 కాబట్టి పరమాణు సంఖ్య 14. తర్వాత ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి 16 3 48, టోటల్గా 63. ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఒక సమ్మేళనంలో గల ఫార్ములా యూనిట్ అందులో పరమాణువులు అన్నిటి యొక్క ద్రవ్యరాశి మొత్తం ఏమని అంటారంటే ఆ పదార్థ ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. H2O అనేది ఫార్ములా, అంటే అయాన్లో అయితే ఇలా చెప్తారు. ఫార్ములా ద్రవ్యరాశి అనేది H2O అనేది ఒక ఫార్ములా, అందులో 2 హైడ్రోజన్ అని ఒక ఆక్సిజన్ అండి. దాని యొక్క పరమాణు ద్రవ్యరాశిని మనం ఏమంటామంటే ఆ పదార్థం యొక్క ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అని అంటాం. ఏ ద్రవ్యరాశిని లెక్కిన విధానంలోనే ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిని కూడా లెక్కిస్తారంటే అణు ద్రవ్యరాశిని. అలాగే H2O అణు ద్రవ్యరాశి లెక్కించాం కదా, సేమ్ దీన్ని కూడా అలాగే లెక్కిస్తాం. ఒకే ఒక భేదం ఏమిటంటే వేటిని అనుఘటక కణాలుగా కలిగిన పదార్థాలకు ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అనే పదం మనం ఉపయోగిస్తామంటే అయాన్లకు. అణు ద్రవ్యరాశి ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఒకటే, కానీ ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అనే దాన్ని అయాన్లకు ఉపయోగిస్తాం, అణు ద్రవ్యరాశి అనే దాన్ని అయాన్లకు కాకుండా డైరెక్ట్గా అణువులకు మాత్రం ఉపయోగిస్తాం. ఇక్కడ సేమ్ ఏ మూలకాలు ఉంటే వాటి ద్రవ్యరాశిని కలుపుతామని నేను సింపుల్గా గుర్తుపెట్టుకుని ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిని అయాన్లకు ఉపయోగిస్తారు, అణు ద్రవ్యరాశి అనేది అణువులకు ఉపయోగిస్తారు. ఉదాహరణగా పైన చర్చించిన విధంగా సోడియం క్లోరైడ్ యొక్క సాంకేతిక ప్రమాణం NaCl. దీని ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిని ఈ విధంగా లెక్కించవచ్చు. NaCl సోడియం యొక్క పరమాణు ద్రవ్యరాశి 23, 1 ఉంది కాబట్టి 23 ఇంటూ 1. అలాగే క్లోరిన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 35.5, 35.1, 1 టోటల్గా 58.5 యూనిట్లు. తర్వాత ఉదాహరణ CaCl2 యొక్క ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిని లెక్కించండి అంటున్నారు. కాల్షియం క్లోరైడ్, కాల్షియం పరమాణు ద్రవ్యరాశి 2, క్లోరిన్ పరమాణు ద్రవ్యరాశి. కాల్షియం 40, క్లోరిన్ 35.5 ఇంటూ 2 అంటే మొత్తం 71, మొత్తం టోటల్గా 111 యూనిఫైడ్ మాస్ అది యూలు. తర్వాత ఈ కింది అణువులకు ద్రవ్యరాశి లెక్కించండి. H2O, H2O2, Cl2, CO2, CH4, C2H6, C2H4, NH3, CH3, OH ల అణు ద్రవ్యరాశి లెక్కించండి. ఆల్రెడీ H2 తీసుకున్నాం. హైడ్రోజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత అంటే 1, ఎన్ని హైడ్రోజన్లోనే 2 కాబట్టి 2 యూలు. ఆక్సిజన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత అంటే 16, ఎన్ని ఆక్సిజన్లో ఉన్నాయండి O2లో 2 కాబట్టి 32 యూలు. తర్వాత క్లోరిన్ Cl2, క్లోరిన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 35.5, ఎన్ని ఉన్నాయి 2, 71 యూనిట్లు. కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి 12 ఇంటూ 1 12. అలాగే ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి 2, ఒక ఆక్సిజన్ పరమాణు యొక్క ద్రవ్యరాశి 16, 16 32 ప్లస్ 12 42. CH4 ఇందులో కార్బన్లు ఎన్ని ఉన్నాయండి 1 ఉంది కాబట్టి 12 ప్లస్ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి 4 ఇంటూ 1 4, 12 ప్లస్ 4 16. తర్వాత C2H6 ఇక్కడ కార్బన్లు ఎన్ని ఉన్నాయండి 2, 12 కార్బన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి అంతా 12, రెండింటికి 24. ఇక్కడ H6 అంటే ఒక హైడ్రోజన్ పరమాణు యొక్క ద్రవ్యరాశి 1, 6 6, 12 24 ప్లస్ 6 30 యూలు. తర్వాత C2H4 ఇక్కడ Cలు ఎన్ని ఉన్నాయండి 2, ఒక కార్బన్కి 12, 12 24. అలాగే Hలో ఎన్ని ఉన్నాయంటే 4 ఇంటూ 1 12 24 ప్లస్ 4 28. అలాగే NH3లో నైట్రోజన్లు ఎన్ని ఉన్నాయండి 1, నైట్రోజన్ పరమాణు సంఖ్య 7, దాని ద్రవ్యరాశి 14 ఇంటూ 1 14 ప్లస్ ఇందులో హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి 3 ఇంటూ 1 3, మొత్తం టోటల్గా 14 ఇంటూ 14 ప్లస్ 3 17. తర్వాత CH3OH ఇందులో కార్బన్ యొక్క ద్రవ్యరాశి అంతా 1 ఉంది కాబట్టి 12. తర్వాత హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి ఫస్ట్ 3 ఉన్నాయి, H3 అంటే 3 ఇంటూ 1 ఇది ఒక 3. తర్వాత ఆక్సిజన్ 16 ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్లో 1 ఉంది కాబట్టి అది ఒక 16. తర్వాత లాస్ట్లో ఎంత అంటే 1. ఇక్కడ 12 ప్లస్ 1 అంటే 12, 3 1 3 15, 15 16 31, 1 ఇంటూ 1 32 టోటల్గా. తర్వాత ZNO, Na2O, K2CO3ల సాంకేతిక ప్రమాణ ద్రవ్యరాశి లెక్కించండి అన్నాడు. సాంకేతిక ప్రమాణ ద్రవ్య ఇవ్వబడిన పరమాణు ద్రవ్యరాశులు ZNO 65 యూలు, సోడియం 23 యూలు, కాలియం అంటే పొటాషియం 39 యూలు, కార్బన్ 12 యూలు, మరి ఆక్సిజన్ 16 యూలు. ఏవి లెక్కించమని ZNO అంటే ఒక జింక్ ఒక ఆక్సిజన్. జింక్ ఇదంతా 65 ఇచ్చారు, ఒకటే జింక్ ఉంది కాబట్టి 65 ప్లస్ 16 ఆక్సిజన్ 16 టోటల్గా 81. Na2O సోడియం ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి, టోటల్గా ఎన్ని సోడియంలు 23 ఇంటూ 2 అంటే 46 ప్లస్ ఆక్సిజన్లు 1 46 ప్లస్ 16 62. తర్వాత K2CO3 కేటి ఆల్రెడీ 39 ఇచ్చారు కదా, ఎన్ని ఉన్నాయి కేలు 2 ఉన్నాయి 39 ఇంటూ 2. అలాగే కార్బన్ 1 ఉంది, ఆక్సిజన్ 3 ఉన్నాయి, 16 3 48 12, మొత్తం టోటల్గా 138 యూనిట్లు. ఒక రసాయనిక చర్య జరుగుతున్నప్పుడు క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి క్రియాజనీయాల మొత్తం ద్రవ్యరాశి ఎప్పటికీ మారుతుంది. దీన్ని ఏమని అంటారంటే ద్రవ్య నిత్యత్వ నియమం.
క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశి సమానంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ H2 ఉందనుకోండి, H2 ప్లస్ ఆక్సిజన్ 16 టోటల్గా 18 అయితే H2Oలో కూడా టోటల్గా 18 ఉండాలి. ఒక శుద్ధమైన రసాయన సమయంలో ఉండే మూలకాలు ఎల్లప్పుడూ స్థిర భార నిష్పత్తులు కలిగి ఉంటాయి. దీన్ని ఏ నియమం అంటారు? స్థిరానుపాత నియమం. ఒక శుద్ధ రసాయన సమయంలో ఉండే మూలకాలు ఎల్లప్పుడూ స్థిర భార నిష్పత్తులు కలిగి ఉంటాయి. దీన్ని ఏ నియమం అంటారంటే స్థిరానుపాత నియమం అని అంటారు. ఒక మూలకంలో అతి సూక్ష్మమైన కణం పరమాణువు. అది సాధారణంగా స్వతంత్రంగా ఉండలేదు, అన్ని రసాయన ధర్మాలను కలిగి ఉండను. అది సాధారణంగా స్వతంత్రంగా ఉండలేదు, అన్ని రసాయన ధర్మాలను కలిగి ఉండను. పదార్థం యొక్క అన్ని ధర్మాలను ప్రదర్శిస్తూ సాధారణ పరిస్థితుల్లో స్వతంత్రంగా ఉండగలిగే మూలకము లేదా సమ్మేళనం యొక్క అతి సూక్ష్మ కణమే అణువు. పదార్థం యొక్క అన్ని ధర్మాలను ప్రదర్శిస్తుంది, సాధారణ పరిస్థితుల్లో స్వతంత్రంగా ఉండగలిగే మూలకము లేదా సమ్మేళనం యొక్క అతి సూక్ష్మ కణం అణువు. ఏది దాని అనుఘటక మూలకాలను మరియు సంయోగం చెందిన ప్రతి మూలకం యొక్క పరమాణు సంఖ్యను చూపుతుందంటే ఒక సమ్మేళనం యొక్క రసాయన సాంకేతికం. ఏది దాని అనుఘటక మూలకాలు మరియు సంయోగం చెందిన ప్రతి మూలకం యొక్క పరమాణు సంఖ్యను చూపుతుందంటే ఒక సమ్మేళనం యొక్క రసాయన సాంకేతికం. కొన్ని పరమాణు సమూహం కలిసి ఒక అయాన్గా ఏర్పడితే దాన్ని ఏ అయాన్ అంటారంటే బహుపరక అయాన్. కొన్ని పరమాణువుల సమూహం కలిసి ఒక అయాన్గా ఏర్పడితే దానిని ఏ అయాన్ అంటారంటే బహుపరమాణుక అయాన్ అంటారు. అవి వాటిపై ఫలిత స్థిర ఆవేశాన్ని కలిగి ఉంటాయి. ఫలిత స్థిర ఆవేశాన్ని కలిగి ఉంటాయి. ఒక అణు సమ్మేళనం యొక్క రసాయన సాంకేతికం దానిలో ప్రతి మూలకం యొక్క దేని ఆధారం కనుకోవచ్చు అంటే సంయోజకత ఆధారం కనుకోవచ్చు. ఒక అణు సమ్మేళనం యొక్క రసాయన సాంకేతికమును దానిలో గల ప్రతి మూలకం యొక్క దేని ఆధారంగా కనుకోవచ్చు అంటే సంయోజకత ఆధారంగా కనుక్కోవచ్చు. అయానిక సమ్మేళనాల్లో ప్రతి అయానిపై గల దేనిని ఉపయోగించి సమ్మేళనం యొక్క రసాయన సాంకేతం కనుగొనవచ్చు అంటే ఆవేశం ఉపయోగించి. అయానిక సమ్మేళనాల్లో ప్రతి అయానిపై గల దేనిని ఉపయోగించి సమ్మేళనం యొక్క రసాయన సాంకేతికమును కనుగొనవచ్చు అంటే ఆవేశం. 0.24 గ్రాముల ఒక నమూనా నందు ఆక్సిజన్ మరియు బోరాన్ల సంయోగ పదార్థంలో 0.096 బోరాన్ మరియు 0.144 గ్రాముల ఆక్సిజన్ ఉన్నట్లు విశ్లేషణ ద్వారా కనుగొనబడింది. భారం పరంగా సమ్మేళనం యొక్క సంఘటన శాతం లెక్కించండి అంటున్నారంటే భాగం పరంగా సంఘటన శాతము అంటే ఇందులో ఏ సంఘటనలు ఉన్నాయంటే బోరాన్ ఒకటి ఉంది, ఆక్సిజన్ ఉంది, వాటి శాతాలు లెక్కించమంటున్నాడు. ఆక్సిజన్ శాతం చూద్దాం. ఆక్సిజన్ యొక్క ఇందులో భారం ఎంత 0.144 ఆక్సిజన్ది. మొత్తం ఎంత శాతం కావాలంటే 0.24 × 100. ఇది ఎంత వచ్చింది? 60% వచ్చింది. ఒకటి 60% వస్తే టోటల్గా 100% కదా, మిగిలిన బోరాన్ ఎంత వస్తుంది? 40% రావాలి. అదే చూద్దాం. బోరాన్ యొక్క శాతం బోరాన్ భారం బై సంయోగ పదార్థం యొక్క భారం × 100 0.096/0.24 × 100 అంటే ఇది 40% వచ్చింది. సంఘటనల భార శాతాలు కనుక్కోమంటున్నారు కదా, టోటల్ శాతం 100 కావాలి కాబట్టి ఆల్రెడీ ఒకటి 60 వచ్చింది కాబట్టి ఇంకోటి 40 ఈజీగా తెలిసిపోద్ది. అలాగే 3 గ్రాముల కార్బన్ 8 గ్రాముల ఆక్సిజన్ మండిస్తే 11 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ ఉత్పన్నమవుతుంది. 3 గ్రాముల కార్బన్ 50 గ్రాముల ఆక్సిజన్లో మండిస్తే ఎంత ద్రవ్యరాశి కార్బన్ డైఆక్సైడ్ ఏర్పరుస్తుంది? ఏ రసాయన సంయోగం నీ జవాబును తోడ్పడిందంటే 11 గ్రాములే. ఇప్పుడు కూడా స్థిరానుపాత నియమం ప్రకారము 3 గ్రాములు 8 గ్రాములు కలిపి 11 గ్రాములే వస్తాయి. ఇక్కడ 3 గ్రాములు కార్బన్ మండడానికి 8 గ్రాముల ఆక్సిజన్ వస్తే 11 గ్రాములు కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోద్ది. అలాంటిది 8 గ్రాములు కాకుండా 50 గ్రాముల ఆక్సిజన్ మనం ఇచ్చినా సరే ఆ 8 గ్రాముల ఆక్సిజన్ మాత్రమే వినియోగించబడి 11 గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే వచ్చి మిగిలిన 42 గ్రాములు అలా ఉండిపోద్ది బయటికి. అంతే తప్ప ఆక్సిజన్ ఇచ్చినంత మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్కువగా రాదు. ఇది కార్బన్ C+O2 12 గ్రాములు 32 గ్రాములు అంటే 44 గ్రాములు. ఇదే మన స్థిరానుపాత నియమం ప్రకారం అయితే 3 గ్రాములు + 8 గ్రాములు అయితే 11 గ్రాములు కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సింపుల్గా ఆక్సిజన్ పెంచిన కార్బన్ పెంచకుండా ఆక్సిజన్ వాల్యూ పెంచిన ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ వాల్యూ అంతే ఉంటుంది. ఇక్కడ మనము ఆక్సిజన్ వాల్యూ అనేది 50 గ్రాములు పెంచారు, 3 గ్రాముల కార్బన్ మాత్రం ఉంది. 8 గ్రాముల ఆక్సిజన్ ఇస్తే 3 గ్రాముల కార్బన్ అనేది మండి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేస్తుంది 11 గ్రాములు. మిగిలిన 42 గ్రాములు అనేది ఆక్సిజన్ అనేది బయట ఉండిపోద్ది. అది మనకి ఇంకా యూజ్ అవుతుంది అనమాట. 100 గ్రాముల ఆక్సిజన్ ఇచ్చినా 1000 గ్రాముల ఆక్సిజన్ ఇచ్చినా సరే 3 గ్రాముల కార్బన్ మండడానికి మనకి ఎంత ఆక్సిజన్ కావాలి? 8 గ్రాముల ఆక్సిజనే కావాలి. సింపుల్గా ఎన్ని గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది? 11 గ్రాములు. కాబట్టి ఆన్సర్ 11 గ్రాములు. దీనికి ఏ నియమం అంటే ఇది స్థిరానుపాత నియమం. అంటే క్రియాజనకాల నిష్పత్తి క్రియాజన్యాల నిష్పత్తి అది మూలకాల నిష్పత్తి అనేది సమానంగా ఉంటుందని ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. పరమాణుక అయాన్లు అనగానేమి ఉదాహరణలు ఇవ్వండి అంటారు. ఒక పరమాణుల సమూహం కనుక ఆవేశాన్ని కలిగి ఉంటే దాన్ని బహుపరమాణుక అయాన్ అంటారు. ఒక పరమాణుల సమూహం, ఒక పరమాణువు కాదు పరమాణుల సమూహం OH- అంటాం కదా, ఆక్సిజన్ పరమాణువు,
పరమాణువుని ఆ సమూహం OH-1 అంటాం కదా పైన, ఆ పరమాణు సోంగల ఆవేశం కలిగి ఉంటే దాన్ని బహుపరమాణుకాయ అని అంటాం. ఇక్కడ NH+, ఇక్కడ నైట్రోజన్ హైడ్రోజన్ 2 పరమాణులు ఉన్నాయి, పైన +1 ఉంది. క్రింది వాటికి రసాయన సంకేతాలు రాయండి అంటారు. మెగ్నీషియం క్లోరైడ్ MgCl2, కాల్షియం ఆక్సైడ్ CaO, కాపర్ నైట్రేట్ CuNO3 ట్వైస్, అల్యూమినియం క్లోరైడ్ AlCl3, కాల్షియం కార్బోనేట్ CaCO3. కింది సమ్మేళనంలో ఉన్న మూలకాల పేర్లను కూడా తెలపండి అంటున్నాడు. పొడి సున్నం కాల్షియం ఆక్సైడ్ CaO. కింది సమ్మేళనంలో ఉన్న మూలకాల పేర్లు రాయమంటాడు. పొడి సున్నం అంటే ఏమంటారంటే కాల్షియం ఆక్సైడ్ అంటారు. ఇందులో కాల్షియం ఆక్సిజన్ ఉంటాయి. ఓకేనా. హైడ్రోజన్ బ్రోమైడ్, ఇందులో హైడ్రోజన్ బ్రోమిన్ ఉంటాయి. బేకింగ్ పౌడర్ అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ NaHCO3లో, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ NaHCO3లో బేకింగ్ పౌడర్ అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ NaHCO3. దీనిలో సోడియం ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, కార్బన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. తర్వాత పొటాషియం సల్ఫేట్ KTSO4లో పొటాషియం ఉంటుంది, సల్ఫర్ కూడా ఉంటుంది, ఆక్సిజన్ కూడా ఉంటుంది KTSO4లో, పొటాషియం సల్ఫేట్లో. కింది పదార్థాలకు మోలార్ ద్రవ్యరాశులు లెక్కించండి అంటున్నారు. తర్వాత అణుద్రవ్యరాశులు లేదా మోలార్ ద్రవ్యరాశులు, అవి సింపుల్గా అణుద్రవ్యరాశులు. ఈథైన్ C2H2, కార్బన్ 12 పరమాణు ద్రవ్యరాశి, 2 ఉన్నాయి కాబట్టి 24. హెచ్లో పరమాణు ద్రవ్యరాశి 1 కాబట్టి 2 ఉన్నాయి కాబట్టి, ఇందులో H2లో 2 ఉన్నాయి కాబట్టి 2 + 12 24, మొత్తం టోటల్గా 26. తర్వాత సల్ఫర్ అణువు S8 యొక్క పరమాణు ద్రవ్యరాశి 32, 32 256 S8ది. తర్వాత ఫాస్ఫరస్ అణువు, ఫాస్ఫర్ యొక్క పరమాణు భారం ఎంత అంటే 31 అంటారు. మొత్తం ఎన్ని ఉన్నాయంటే 4 కాబట్టి 124U. హైడ్రోజన్ క్లోరైడ్ HCl, Hకి 1 పరమాణు ద్రవ్యరాశి, Cl ఇంకొకటి 35.1 + 1 36.5 యూనిట్ యూనిఫైడ్ అండ్ U అంటాం. తర్వాత నైట్రిక్ ఆమ్లం HNO3, H1 పరమాణు ద్రవ్యరాశి, Nకి 14, O3 అన్న కాబట్టి ఒక ఆక్సిజన్కి 16, 3 ఆక్సిజన్లకి 48, టోటల్గా 48, 14, 1 టోటల్గా 63 యూలు. థ్యాంక్ యూ.